ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తనతో తీసుకుని పోవుటకును, పాపులకు తీర్పు తీర్చుటకును, సాతానును దాని అనుచరులను పాతాళమునకు పంపించుటకును త్వరలో రానై ఉన్నాడు. ఆయన వచ్చు దినమునకు అక్రమము విస్తరించుననియు అనేకుల ప్రేమ చల్లారుననియు దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. అంతేగాక నోవాహు దినములలో వలె, లోతు దినములలో వలె ఈ అంత దినములు ఉండునని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. నోవాహు దినాలలో మనుషులు బలాత్కారంతో నిండి ఉన్నారు. దేవుని మరిచి తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉన్నారు. ఈ దినములలో కూడా జనులు తిండికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకపోవడము చూస్తూ ఉన్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ధ్యాసలోనే మనుషులు ఉన్నారు గాని ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును ముఖ్యమైనవని, ఈ శరీర భాండవంలో మిక్కిలి ఐశ్వర్యమైన ఆత్మ ఉన్నదని గుర్తించలేకపోవచ్చు ఉన్నాం. లోతు దినములలో కూడా జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచూ ఉన్నారు. ఈనాటి ప్రపంచంలో ముఖ్యమైన సమాచారము వ్యాపారమే. వ్యాపార లావాదేవీలతో మనుషులు, దేశాలు కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక ఇల్లు కట్టుకునే విషయాన్ని చూస్తే కట్టడము పని జరగని వీధి గాని ఊరు గాని ప్రస్తుత దినాల్లో లేదు. ఇంటికి ఇల్లు కలుపుకుని వారికి శ్రమ అని దేవుని గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ఇంటి మీద ఇల్లు కట్టుచు ఇల్లే నా స్వర్గము, ఈ లోకమే నా స్థిర నివాసం అన్నట్లు మనుషులు బ్రతుకుచూ ఉన్నారు. ఈనాడు ఎక్కడ చూసినా అంతస్తు మీద అంతస్తు కట్టుచు బాబేలు గోపురాలతో భూలోకము నింపుతూ ఉన్నారు. మరి ఇక దేవుడు దిగిరాడా? మానవుడు కాంక్రీటుతో కట్టిన ఈ కట్టడాలు వ్యర్థమని నిరూపించడా? ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభువు త్వరలో వస్తాడు, తప్పక వస్తాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీవు సిద్ధముగా ఉన్నావా? యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములను కడుక్కున్నావా? నీ స్థానంలో మరణించి తిరిగి లేచిన ప్రభు త్వరలో రానై ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నావా? ఆయన ఉండే చోట మనమును ఉండునట్లు ఆయన వచ్చి మనలను తీసుకుని వెళుతాడని నమ్ముచూ ఉన్నావా? ప్రభు అంటూ ఉన్నాడు, నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు చేరలేరని ప్రభు చెప్పినటువంటి మాటను నమ్ముము, రక్షణ పొందుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.